మరొక 10 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు. ఆగస్టు 15వ తేదీ తర్వాత వీరికి కలగబోయే పూర్తి మార్పులు. మరొక 10 రోజుల్లోనే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఆగస్టు 15వ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది? వీరి జీవితం ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. వృషభ రాశి వారి దయా, దానగుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. వీరిని ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు అనేవి పొందుతారు. ఈ రాశి వారి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు. ఈ వృషభ రాశి వారికి సమయంలో ఏ పని చేపట్టినా సరే విజయవంతంగా వీరైతే ముందుకు సాగుతారు. అంతేకాకుండా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఒక మెట్టు పైకి కూడా ఎదుగుతారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థికంగా బలపడతారు. ఇష్టదైవ సందర్శనం మీకు చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. కీలకమైనటువంటి వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రంగంలో విజయ అవకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటి వారి నుండి సహకారాలు అందుతాయి. మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. సమయాన్ని అభివృద్ధి కొరకు మళ్ళీ ఇటువంటి శుభకాలం అయితే ఎన్నాళ్ళకో కానీ రాకపోవచ్చు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వృషభ రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో, వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. శ్రీక్రోధనం సంవత్సరంలో వృషభ రాశి వారికి అన్నింటా విజయాలే కనిపిస్తున్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో జ్యోతిష శాస్త్రం ప్రకారం గురుడు, శని శుభస్థానాల్లో ఉండడం చేత వృషభ రాశికి చెందినటువంటి వారికి కొత్త ఏడాది చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. మీరు చేసే కార్యాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉన్నత పదవులను పొందుతారు. తొందరపాటు నిర్ణయాల కారణంగా కొంత ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. వాహన ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయండి. ఈ సందర్భంగా ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యం, విద్యా, కెరియర్ పరంగా, కుటుంబ జీవితంలో కూడా ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనమైతే ఆసక్తికరమైన విషయాలను కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టం కలగబోతోంది. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని ఒడిదుడుకులు అయితే ఈ సమయంలో కలిగే అవకాశాలు ఉంటాయండి. గురుడి ప్రభావంతో ఉదర సంబంధిత సమస్యలతో కూడా మీరు ఇబ్బందులు పడవచ్చు. ఏప్రిల్ నెల తర్వాత నుండి కూడా తన సొంత రాశిలో గురుడు ప్రవేశించడంతో ఆహారం, దినచర్యలలో మార్పు చోటు చేసుకోవడంతో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి వీరికి తరచుగా ఎదురవుతూ ఉంటాయి. యోగా, ధ్యానం వంటి వాటిని క్రమంగా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి గురుడి ప్రభావంతో వివాహం జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి అంతా కూడా లాభదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఈ కాలంలో మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం పొందాలి అని అనుకునే వారికి శుభప్రదమైన వార్తలు అయితే ఉంటాయండి. ఈ ఏడాది మీ యొక్క భాగస్వాములతో దూర ప్రయాణాలు కూడా, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు ఉగాది నుండి కూడా క్రమం తప్పకుండా గురు మంత్రాలను జపించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మీ యొక్క 10 ముఖాలు గల రుద్రాక్షం ధరించడం వలన మీకు మేలు అనేది జరుగుతుంది.
ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాలి. ఆలయంలో లేదా మతపరమైన ప్రదేశాలలో అరటిపండ్లు లేదా శనగపిండి లడ్డూలను పంపిణీ చేస్తే మేలు. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్హం సమర్పిస్తే అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయండి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశిలోకి గురుడు తన సొంత రాశిలోకి ప్రవేశించిన తదుపరి ఈ రాశి వారికి సమయం చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. గురుడు 5వ స్థానం నుండి రవాణా చేయడం చేత పోటీ పరీక్షల్లో పాల్గొనే వారంతా కూడా విజయాన్ని సాధిస్తారు. 5వ స్థానంలో రాహుకేతువులు ఉండడం చేత సానుకూల ఫలితాలు పొందుతారు. శనిదేవుడు కూడా శుభస్థానంలో ఉండడం చేత వ్యాపారులకు చాలా శుభప్రదమైన పరిణామాలు అయితే ఉంటాయి. మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా మారుతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కాలంలో మీరు పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు తీసుకుని మాత్రమే డబ్బును పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీంతో మీ పై అధికారులకు భారం అనేది పెరగనుంది. కాబట్టి ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు, భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది, మరింత అనుకూలంగా ఉంటుంది. గురుడు 7వ స్థానం, శని మిశ్రమ ప్రభావం కారణంగా మీ యొక్క భాగస్వామితో సంబంధంలో సన్నిహిత్యం పెరుగుతుంది. విద్యారంగంలో పురోగతిని కూడా మీరు సాధించబోతున్నారు. వృషభ రాశి విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు అయితే ఈ సమయంలో పొందుతారు. అయితే విద్యపైన ఫోకస్ పెట్టేందుకు చాలా సమయాన్ని కేటాయించాలి, లేదంటే ఇబ్బందులు అనేవి ఎదుర్కొనాల్సి ఉంటుంది. మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలలో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. విదేశీ ఉద్యోగం చేయాలని అనుకునే వారికి ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురుపడబోతూ ఉన్నాయి. మీరు కోరుకున్న చోటికి బదిలీ ఉండకపోవచ్చు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా గురుమంత్రం జపిస్తే మేలు జరుగుతుందండి. ఈ ఏడాది 10 ముఖములు గల రుద్రాక్షం ధరించడం వలన మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఈ కాలంలో తల్లిదండ్రులు, గురువులు, సాధువులు, పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.